హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి టాపిక్‌లో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి మరొకసారి కొత్త సర్వే అయితే జరగబోతుందనమాట. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేటివి మీరు చూడవచ్చు. ఈ ఆప్షన్స్‌కి సంబంధించి కొంతమందికి సర్వే అయితే నిర్వహించబోతున్నారు. ఎవరికి ఏంటనే వివరాలను వీడియోలోకి వెళ్లి తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ఈ విధంగా మీకు తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉద్యోగ అవకాశాలను ఇంటి దగ్గర నుంచే చేసుకునే విధంగా ప్రభుత్వము ఒక సర్వేనైతే చేసిందనమాట. దాన్నే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని అన్నాము. దీనికి సంబంధించి ప్రెజెంటు కొంతమంది లబ్ధిదారులనైతే ప్రభుత్వం గుర్తించి వారి యొక్క డేటాను వాలిడేషన్ చేసి వచ్చే వారంలో వారికి ఎగ్జామ్స్ అనేటివి పెట్టబోతుంది. కొంతమందికైతే వాలిడేషన్ చేయలేదనమాట. ఆ వాలిడేషన్ చేయనటువంటి వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ప్రెజెంట్ కొత్తగా సర్వే అయితే చేయబోతున్నారు. వారిలో దాదాపు 11,00,000కు పైగానే ఉన్నారనమాట. వారికి సంబంధించి ఈ కొత్త ఆప్షన్స్ అనేటివి ఎనేబుల్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే డాక్యుమెంట్స్ అనేటివి కౌశలం సర్వే పేరిట అప్‌లోడ్ చేయకుండా ఉన్నారో వారందరి పేర్లు ఈ యొక్క 11,00,000 మంది పేర్లు అయితే ఉన్నాయన్నమాట. మీ సచివాలయం వాళ్ళు మీ యొక్క ఇంటి దగ్గరకు వచ్చి మీ కుటుంబ సభ్యుల తరపునైనా లేదా మీ తరపునైనా గాని ఈకేవైసీ తీసుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క ఆప్షన్స్ దేనికి తీసుకొచ్చారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. మొదటిగా చూసుకున్నట్లయితే అవైలబుల్ అని ఉంది గదా! ఇది ఎవరికైతే డాక్యుమెంట్స్ ఇంకా కూడా అప్‌లోడ్ చేయకుండా 10థ్ బిలో ఇంకా 10థ్ కంటే ఇంకా తక్కువ చదువు, అదేవిధంగా ఇంటర్ బిలో, అదేవిధంగా పర్స్యూయింగ్ చదువుతున్నాము అని చెప్పి సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళకి సంబంధించి అయితే ఈ అవైలబుల్ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఆ అవైలబుల్ ఆప్షన్ అనేది తీసుకొని ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ అనేవి తీసుకోవచ్చు. లేదా ఏమేం చేస్తున్నారు అనే వివరాలను నమోదు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డెత్ ఉన్నది చూడండి. ఈ డెత్ వచ్చేసి ఏంటంటే 27,00,000 మంది రిజిస్టర్ అయ్యారు కదా! ఈ యొక్క 27,00,000 మందిలో రిజిస్టర్ అయినటువంటి వాళ్ళలో ఎవరైనా చనిపోయినట్లు గనుక ఉండినట్లయితే వారి పేర్లనేటివి ఇక్కడికి వచ్చి ఉన్నాయన్నమాట. ఆ చనిపోయిన వారి యొక్క సంబంధించి ఈకేవైసీ అనేది ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు వేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నాట్ ఇంట్రెస్టెడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ నాట్ ఇంట్రెస్టెడ్ ఆప్షన్ వచ్చేసి ఎవరికంటే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ మాకు వద్దు అనుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి అయితే సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ వర్కింగ్ ఇన్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్ అని చెప్పి మనకు నాలుగో ఆప్షన్ అనేది ఉందన్నమాట. దీని మీనింగ్ ఏంటంటే గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఉద్యోగం అనేది చేస్తున్నాము అని చెప్పి ఇక్కడ ఆప్షన్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. మీరు గనక వర్క్ చేస్తున్నట్లయితే. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ అంటే ఏదైనా ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లయితే దానికి సంబంధించి కూడా ఇక్కడ కేవైసీ తీసుకునే పనులనేటివి ఉంటాయన్నమాట. ఈ విధంగా ఈ ఆప్షన్స్‌తో అయితే కొత్త సర్వే అయితే నిర్వహించబోతుంది. అది కూడా 11,00,000 మందికి పైగా ఉన్నటువంటి లబ్ధిదారులకైతే ప్రభుత్వం అయితే ఈ సర్వే అనేది గ్రామ వార్డు సచివాలయం అధికారుల ద్వారా అయితే చేయించబోతుందన్నమాట. గ్రామ వార్డు సచివాలయం అధికారులు ఈ రోజు నుంచి అయితే వస్తారు. అలానే ప్రభుత్వం యొక్క లెక్కలో 16,00,000కు పైగానే లబ్ధిదారులు రిజిస్టర్ అయ్యి వాలిడేషన్ అనేది కంప్లీట్ అయింది. వాలిడేషన్ అంటే ఏం లేదు. డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసేసుకొని ఉన్నారనమాట. వాళ్ళకి సంబంధించి వచ్చే వారంలో ఒక అసెస్మెంట్ అనేది జరగబోతుంది. అంటే రిటన్ ఎగ్జామ్ ఆన్‌లైన్‌లో ఒక ఎగ్జామ్ అనేది జరగబోతుందనమాట. వారికి సంబంధించి ఇంటర్వ్యూలు అనేటివి జరగబోతున్నాయన్నమాట. ఆ యొక్క అసెస్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనే వివరాలను నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా అయితే మీకు తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే ఒక కొత్త సర్వే అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి సంబంధించి అయితే ఈ సర్వేలో భాగంగా అయితే జరుగుతుందని మీకు సమాచారం తెలియజేయడం కొరకు మీ ముందుకైతే వచ్చాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్‌లో అలానే మా ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుందనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఈ యొక్క ఆన్‌లైన్ అసెస్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది? అంటే వచ్చే వారంలో ఎగ్జామ్స్ అని అంటున్నారు గదా! అది ఏ విధంగా జరుగుతుంది? ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.